సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా ఈ నెలాఖరున విడుదల కానీ దీనికి సంబంధించి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ పరిశీలించారు. వర్మ మనతో ఉన్నారు. సార్, ఈవెంట్ ఎలా జరగబోతుంది? ఈవెంట్ ఐ థింక్ విల్ హ్యాపెన్ టెరిఫిక్ అండి, బికాజ్ జే మీడియాలో ఎక్స్ట్రాడినరీ ఆర్గనైజ్ చేస్తారు. కిరణ్ ఆల్సో ఇస్ వెరీ గుడ్ ఇన్ దట్. సో బేసిక్గా ఇది ఆల్మోస్ట్ ఒక పొలిటికల్ ఫిలిం అండ్ ఒక 10-12 years ఆఫ్ రాజకీయాలు స్టేట్లో జరిగింది ఇతివృత్తంగా ఉంది కాబట్టి దానికి సంబంధించిన కాన్సెప్ట్ క్రియేట్ చేయడం జరిగింది. అలాగే ఈవెంట్ అవుతుంది. సినిమా ఎలా వచ్చింది సార్? మీరు ఊహించినట్టుగా మీరు అనుకున్నదే తీయగలిగారా? మీరు ఎవరన్నా ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు వంట ఎలా వచ్చిందని అడుగుతారా? అదే ఆన్సర్. ఇంకోటి, ఈ సినిమా రిలీజ్ కాకూడదు అని కొంతమంది కోరుకున్నారు. అట్లాగే షూటింగ్ టైంలో కూడా మిమ్మల్ని చాలా మంది శబ్దాలు పెట్టడము, శాపనార్థాలు పెట్టడము, ఆ పసుపు నీళ్ళతో మీరు షూటింగ్ చేసిన ప్లేసెస్ అన్ని కూడా అడిగారు. వాళ్ళందరికీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా మీరు సినిమా ముందుకు రాబోతుంది కదా, ఏం చెప్తారు? వాళ్ళందరి మొహాల మీద నవ్వటమే ఈవెంట్. ఈ ఈవెంట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరెవరైతే ఇలాంటి శాపనార్థాలు పెట్టి పసుపు నీళ్ళతో కడిగి వాళ్ళందరి మొహం మీద గట్టిగా నవ్వటం అనేది మెయిన్ పర్పస్. ఓకే, పార్ట్ 2 ఎప్పుడు రాబోతుంది సార్? పార్ట్ 2 ఆల్మోస్ట్ జనవరి ఎండ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కావచ్చు, జగన్ వే ఆఫ్ వర్కింగ్ కావచ్చు, మీరు ఇన్స్పైర్ అని చెప్తున్నారు. అయితే నిన్న యోగాల ముగింపు సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జగన్ది మాటల పాదయాత్ర, లోకేష్ది చేతల పాదయాత్ర, నాకు జగన్ పాదయాత్ర నచ్చలేదంటూ కామెంట్ చేశారు. దానికి ఎలా స్పందిస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ మీటింగ్లో ఏం మాట్లాడతారో దాని నుంచి అసలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్నిసార్లు తర్వాత నేను వింటాం మానేశాను, ఎందుకంటే నాకే గుర్తురావట్లేదు. అంటే దాని అంత అన్నిసార్లు చేంజ్ చేస్తే చేతల పాదయాత్ర అంటే ఏంటి అర్థం? ఫస్ట్ ఏం చేశాడు ఆయన? మాటి ఎప్పుడు ఎక్స్క్యూజ్ దొరుకుతుందా అని మానేసి వెళ్ళిపోయి ఢిల్లీలో కూర్చుని మళ్ళీ వచ్చి స్టార్ట్ చేసి అలా అది ఎట్లా అవుతుంది? ఏదో డైలాగ్ చెప్తారు కాబట్టి ఫిల్మ్ స్టార్స్ ఆ డైలాగ్ పార్టీగా వచ్చింది. యాజ్ ఏ ఫిల్మ్ సీనియర్ డైరెక్టర్గా మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ కోసం ఈరోజు హరిరామ జోగి కూడా ఒక లెటర్ రాశారు. నువ్వు ఎవరో ముఖ్యమంత్రి అవడం కోసం నువ్వు పార్టీ పెట్టడం ఎందుకు, నువ్వు ఎన్ని చేయడం ఎందుకు అంటూ కూడా మాట్లాడారు. దాని పట్ల స్పందిస్తారు. అది నిజంగా లెటర్ చదవలేదండి, కానీ నేను చెప్పింది అయితే కరెక్టే కదా. అబ్సల్యూట్గా ఆ క్లారిటీ అనేది జగన్ మన పవన్ కళ్యాణ్ ఎవరికి ఇవ్వట్లేదు, జన సైనికులకి ఇవ్వట్లేదు, విచ్ ఇస్ ద బిగ్గర్ థింగ్. వేరే వాళ్ళకి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ తన వెనకాల అంత పనిచేస్తున్న కార్యకర్తలకు కూడా క్లారిటీ ఇవ్వకపోవడం అనేది ఒక అంటే అది హైట్ ఆఫ్ డిక్టేటర్షిప్ అనేది. అది ఆయన ఎంతసేపు జగన్ డిక్టేటర్ అంటాడు, యాక్చువల్గా పవన్ కళ్యాణ్ డిక్టేటర్ ఏం అవ్వకుండా జనసేన పార్టీలో ఒక డిక్టేటర్ మనస్తత్వంతో చేస్తున్నాడు. తన కోసం పని చేయించుకుని తన కోసం పనిచేసే వాడిని వేరే వాళ్ళకి పనిచేయమని చెప్పడం కరెక్ట్ కాదని మీ ఒపీనియన్కి వచ్చాం. 100%. ఎందుకంటే మనం చేరింది దేనికోసం? అప్పుడు మన నమ్మకాన్ని మీరు వేరే వాళ్ళకి మన ప్రమేయం లేకుండా అమ్మేయటం అనేది డెఫినెట్లీ తప్పే కదా. మీ ఫ్యాన్స్కి కావచ్చు, ఈ సినిమా కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు తెలుగు స్టేట్స్లో, వారందరూ కూడా ఏం చెప్తారు? ఇప్పుడు నేను నమ్మిన ఒక నిజం, నా కెపాసిటీ మేరకి చాలా ఎఫెక్టివ్గా తీశానని నేను అనుకుంటున్నాను. అది తినబోతు రుచేందుకు మీరు వ్యూహం సినిమా 29th రిలీజ్ అవుతుంది, అది చూసి చూద్దాం. థ్యాంక్స్. ఇది వర్మ చెప్తున్నారు. ఖచ్చితంగా తాను నమ్మినటువంటి విషయాలను, తనకు తెలిసినటువంటి అంశాలని వ్యూహం సినిమా ద్వారా క్రోడీకరించి తీశాను. దానికోసం ఆ సినిమాని ప్రేమించే వాళ్ళందరూ కూడా, వ్యూహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ సినిమా చూడాలని కోరుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, పవన్ కళ్యాణ్ జనసేన కోసం పని చేయించుకుంటున్న వాళ్ళు, జనసేన కార్యకర్తలందరినీ కూడా తెలుగుదేశం పార్టీకి వర్క్ చేయాలని పిలుపునివ్వడం పట్ల ఇప్పటికే అనేక మంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. డిక్టేటర్షిప్ని పవన్ కళ్యాణ్ కొనసాగిస్తున్నారు తన పార్టీలో. తన కోసం పనిచేయించుకున్న వాళ్ళని తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయించడం దారుణం, దుర్మార్గం అని కూడా వర్మ చేతులు పరుస్తుంది. వీడియో వెంకటతో అమర్ సాక్షి టీవీ విజయవాడ.